అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఈ వీడియోలో ది లాస్ట్ లీఫ్ అనే లెసన్ గురించి మనం నేర్చుకుందాం. ఇట్ ఈస్ a lost leaf. It is autumn. ఇది శరద్ ఋతువు. The wind is blowing hard and it is raining heavily. All the leaves on an ivy creeper have fallen except one. Why doesn't the last leaf fall? సో ఇది శరద్ ఋతువు. ఈదురుగాలు వీస్తున్నాయి, భారీ వర్షం కురుస్తోంది. ఐవీ క్రీపర్లోని అన్ని ఆకులు పడిపోయాయి, రాలిపోయాయి, ఒకటి తప్ప. ఆ చివరి ఆకు ఎందుకు రాలదు? మరి ఈ లెసన్లోకి వెళ్తున్నాం. Sue and Jancy, two young artists, shared a small flat. The flat was on the third story of an old house. ఈ కథలో స్యూ, జాన్సీ అనే ఇద్దరు కళాకారులు ఒకే గదిలో ఉంటున్నారు. ఆ గది ఒక పురాతన ఇంట్లో మూడవ అంతస్తులో ఉంది. Jancy fell very seriously ill in November. She had pneumonia. She would lie in her bed without moving, just gazing out of the window. Her friend became very worried. She sent for the doctor. Although he came every day, there was no change in Jancy's condition. నవంబర్లో ఝాన్సీకి చాలా జబ్బు చేసింది. ఆమెకు న్యూమోనియా వచ్చింది. ఆమె మంచం మీద నుండి కదలడం లేదు. కిటికీ గుండా బయటకు చూస్తుంది. ఆమె స్నేహితురాలు స్యూ కంగారు పడింది. ఆమె డాక్టర్ని పిలిపించింది. అతడు ప్రతిరోజు వస్తున్నా, ఆమెను చూస్తున్నా, మరి ఝాన్సీలో ఎటువంటి మార్పు రాలేదు. One day, the doctor took Sue aside and asked her, "Is anything worrying Jancy?" "No," replied Sue. "But why do you ask?" The doctor said, "Jancy, it seems, has made up her mind that she is not going to get well if she doesn't want to live. Medicines will not help her. ఒకరోజు డాక్టరు స్యూని ప్రక్కకు పిలిచి, ఝాన్సీ దేని గురించి అయినా బాధపడుతుందా అని అడగడం జరిగింది. అప్పుడు లేదు, అయినా ఎందుకలా అడిగారు అని స్యూ అంది. తనకు జబ్బు కుదరదని ఝాన్సీ అనుకుంటున్నట్లు తోస్తుంది అన్నాడు డాక్టర్. ఆమెకు బ్రతకాలని లేకపోతే మందులు పనిచేయవు అన్నాడు.
చుట్టుపక్కల ఉన్న వాటి యందు ఝాన్సీకి ఆసక్తి కలిగించడానికి స్యూ అనేక విధాల ప్రయత్నించింది. She talked about clothes and fashions, but Jhansi did not respond. Jhansi continued to lie still on her bed. She brought her drawing board into Jhansi's room and started painting to take Jhansi's mind off her illness. She whistled while working. మరి చుట్టుపక్కల ఉన్న వాటి యందు ఝాన్సీకి ఆసక్తి లేదని ఇందాక మనం చెప్పుకున్నాం. ఆసక్తిని కలిగించడానికి స్యూ అనేక విధాల ప్రయత్నం చేస్తుంది. ఆమె దుస్తుల గురించి, అలంకారాల గురించి మాట్లాడింది. కానీ ఝాన్సీ స్పందించలేదు. మంచం మీద కదలకుండా పడుకుని ఉంది. స్యూ తన డ్రాయింగ్ బోర్డును ఝాన్సీ గదిలోకి తెచ్చి పెయింటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఝాన్సీ జబ్బును తగ్గించడానికి ఆమె పెయింట్ చేస్తున్నప్పుడు ఈల కూడా వేసింది. నెక్స్ట్ పేరా చూద్దాం. Suddenly, Sue heard Jhansi whisper something. She quickly rushed to the bed and heard Jhansi counting backwards. She was looking out of the window and was saying 12. After some time, she whispered 11, then 10. Then 9, 8, 7. Sue anxiously looked out the window. She saw an old ivy creeper climbing off way up the brick wall opposite their window. In the strong wind outside, the creeper was shedding its leaves. అకస్మాత్తుగా ఏదో గొనగడం శివుకి వినపడింది. ఆమె ఝాన్సీ మంచం వద్దకు పరుగున వచ్చింది. ఝాన్సీ అంకెల్ని వెనక్కి లెక్కబడుతుంది. ఆమె కిటికీ గుండా బయటకు చూస్తుంది. 12 అంది. తర్వాత కొంతసేపటికి నెమ్మదిగా 11, తర్వాత 10, తర్వాత 9, 8, 7 అంది. శివు కంగారుగా కిటికీ గుండా బయటకు చూసింది. ఆమెకు ఎదురింటి గోడ మీద సగం వరకు ఒక ఐవీ లత ఎక్కి ఉండడం కనిపించింది. బలమైన గాలికి లత ఆకులు రాలిపోతున్నాయి. ప్లాంట్ యొక్క ఆకులు రాలిపోతున్నాయి. నెక్స్ట్ పేరా చూద్దాం. వాట్ ఈజ్ ఇట్ డియర్? షూ ఆస్క్డ్. 6, whispered Jhansi. They are falling faster now. 3 days ago there were almost 100 leaves. There are only 5 left now. It is autumn, said Sue, and the leaves will fall. When the last leaf falls, I will die, said Jhansi finally. I have known this for the last 3 days. Oh, that is nonsense, replied Sue. What have old ivy leaves to do with your getting well? The doctor is confident that you will get better.
బెటర్. సో మనం దీని అర్థం చూద్దాం. ఏం చూస్తున్నావు అడిగింది, ఏం చూస్తున్నావు అని అడిగింది స్యూ. ఆరు, అవి ఇప్పుడు త్వరగా రాలిపోతున్నాయి. 3 రోజుల క్రితం 100 ఆకులు ఉండేవి, ఇప్పుడు 5 ఉన్నాయి అంది ఝాన్సీ. ఇది శరద్ ఋతువు, ఆకులు రాలుతాయి అంది స్యూ. చివరి ఆకు పడినప్పుడు నేను కూడా చనిపోతాను అని అన్నది. 3 రోజుల నుండి నాకు ఈ విషయం తెలుసు అంది ఝాన్సీ. చివరిగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ మాటలకు అర్థం లేదు. నీ ఆరోగ్యానికి ఐవి ఆపలకి అక్కడున్న ప్లాంట్కి ఏం సంబంధం? నువ్వు ఆరోగ్యంగా ఉంటావు డాక్టర్ నమ్మకం అంది స్యూ. వాళ్ళ ఫ్రెండ్ స్యూ అనమాట. నెక్స్ట్ పేరా. Jhansi did not say anything. Sue went and brought her a bowl of soup. I don't want any soup, said Jhansi. I am not hungry. Now there are only 4 leaves left. I want to see the last one fall before it gets dark. Then I will sleep forever. Sleep forever. ఝాన్సీ ఏం మాట్లాడలేదు. ఝాన్సీ ఏం మాట్లాడలేదు. స్యూ ఒక పాత్రలో ఝాన్సీకి సూప్ తెచ్చింది. నాకు సూప్ వద్దు, నాకు ఆకలిగా లేదు. ఇప్పుడు 4 ఆకులే ఉన్నాయి, 4 లీవ్స్ ఉన్నాయి. చీకటి పడకముందే చివరి ఆకు పడడం నేను చూడాలి. అప్పుడు నేను శాశ్వతంగా నిద్రపోతాను అంది ఝాన్సీ. Sue sat on Jhansi's bed, kissed her and said, "You are not going to die. I can't draw the curtain for I need the light. I want to finish the painting and get some money for us. Please, my dear." స్యూ ఝాన్సీ మంచం మీద కూర్చొని ఆమెను ముద్దు పెట్టుకుంది. నువ్వు చనిపోవు అంది. నేను కిటికీ తెరను మూయలేను. నాకు వెలుతురు కావాలి. పెయింటింగ్ పూర్తి చేసి మనం డబ్బు సంపాదించాలి. నేను పెయింట్ చేస్తూ ఉండగా దయచేసి బయటకు చూడకు అంది స్యూ. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్లో చూడండి. స్యూ మరియు ఝాన్సీ ఉన్నారు. ఇవి వచ్చేసి స్యూ, ఇవి వచ్చేసి ఝాన్సీ. ఆ ఎదురింటి ఆ క్రీపర్ అబ్జర్వ్ చేస్తూ తనకు జరుగుతున్నటువంటి దాన్నే తన బాడీలో కూడా జరుగుతుంది అని అనుకుంటుంది. మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. Friend, she begged Jhansi, promise not to look out of the window while I paint. All right, said Jhansi. Finish your painting soon, for I want to see the last leaf fall. I am tired of waiting. I have to die. So let me go away peacefully like one of those poor tired
leaves. నేను పెయింట్ చేస్తూ ఉండగా దయచేసి బయటకు చూడకు అంది స్యూ. సరే, త్వరగా పెయింటింగ్ పూర్తి చెయ్యి. చివరి ఆకు రాలడం నేను చూడాలి. వేచి ఉండడం నాకు విసుగ్గా ఉంది. నేను చనిపోవాలి. ఆ ఆకుల మాదిరిగా నన్ను ప్రశాంతంగా చనిపోనీయండి అంది ఝాన్సీ. Try to sleep, said Sue. I have to paint an old miner. I will call Behrman up to be my model. Sue rushed down. Behrman lived on the ground floor. He was a 60-year-old painter. His lifelong dream was to paint a masterpiece, but that had remained a dream. Sue poured out her worries to Behrman. She told him how ఝాన్సీ was convinced that she would die when the last leaf fell. నేను ఒక వృద్ధుడైన గని కార్మికుని చిత్రాన్ని పెయింట్ చేయాలి. నా మోడల్గా బెహర్మన్ని పిలుస్తాను అంది స్యూ. బెహర్మన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాడు. స్యూ అతని వద్దకు వెళ్ళింది. అతను 60 ఏళ్ల వృద్ధ పెయింటర్. తన జీవితంలో అద్భుతమైన కళాఖండాన్ని పెయింట్ చేయాలనేది అతని కళ. కానీ అది కలగానే మిగిలిపోయింది. తన కంగారు గురించి స్యూ బెహర్మన్కి చెప్పింది. చివరి ఆకు రాలగానే తాను చనిపోవడం ఖాయమనుకుంటుంది ఝాన్సీ అని చెప్పింది. Is she stupid? asked Behrman. How can she be so foolish? She is running a high temperature, complained Sue. She refuses to eat or drink, and that worries me a lot. I will come with you and see ఝాన్సీ, Behrman said. They tiptoed into the room. ఝాన్సీ was sleeping. Sue drew the curtains together and they went to the next room. She peeped out through the window. There was only one leaf on the creeper. It was raining heavily and an icy cold wind was blowing. It seemed as though the leaf would fall any minute. ఎందుకంత తెలివి తక్కువగా ఉంది అన్నాడు బెహర్మన్. ఆమెకు జ్వరం తీవ్రంగా ఉంది. ఆమె ఏమి తినడం తాగడం చేయడం లేదు. అదే నాకు బాధగా ఉంది అంది. నేను వచ్చి ఝాన్సీని చూస్తాను అన్నాడు బెహర్మన్. చప్పుడు చేయకుండా వారు గదిలోకి ప్రవేశించారు. ఝాన్సీ నిద్రపోతోంది. స్యూ తెరలను మూసివేసింది. స్యూ కిటికీ గుండా బయటకు చూసింది. ఒకే ఒక ఆకు మిగిలి ఉంది. వర్షం జోరుగా కురుస్తుంది. చల్లని గాలి వీస్తుంది. ఏ క్షణానైనా ఆకు రాలిపోయేటట్లుంది. బెహర్మాన్ ఏమీ మాట్లాడలేదు. తన గదికి వెళ్ళిపోయాడు. Now Behrman did not say a word. He went back to his room. ఏం మాట్లాడకుండా
తన గదికి వెళ్ళిపోయాడు. ఎవరు? బెహర్మా. నెక్స్ట్, Jhansi woke up next morning in a feeble voice. She asked Shu to draw the curtains. Shu was nervous. She drew back the curtains very reluctantly. "Oh!" Shu exclaimed as she looked at the vine creeper. "Look, there is still one leaf. There is still one leaf." ఝాన్సీ మరునాడు నిద్రలేచింది. హీన స్వరంతో తెరవమంది. శివ్ భయపడింది. అయిష్టంగానే తెరను తీసింది. అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ వైపు, క్రీపర్ వైపు చూసి, శివ్, "ఓ చూడు, ఇంకా ఒక ఆకు ఆ క్రీపర్ మీద ఉంది" అంది. On the creeper, it looks quite green and healthy in spite of the storm and the fierce winds. It did not fall. "I heard the wind last night," said Jhansi. "I thought it would have fallen. It will surely fall today, then I will die." "You won't die," said Shu energetically. "You have to live for your friends. What you would have happened to me if you died?" చూడు, ఇంకా ఆ క్రేపర్ మీద ఆకు ఉంది. ఇది ఇంకా ఆకుపచ్చగానే ఉంది. అంత తుఫాను వచ్చినా ఆ ఆకు రాలేదు. నాకు గాలి శబ్దం రాత్రి వినపడింది. ఇది రాలిపోయింది అనుకున్నాను. ఈరోజు తప్పగా పడిపోతుంది. అప్పుడు నేను చనిపోతానని అనుకుంటుంది ఝాన్సీ. "నువ్వు చనిపోవు. నీ స్నేహితుల కోసం బ్రతుకుతావు. నువ్వు చనిపోతే నేను ఏమైపోవాలి" అని అంది శివ్. Jhansi smiled weakly and closed her eyes. After every hour or so, she would look out of the window and find the leaf still there. It seemed to be clinging to the creeper. In the evening, there was another storm, but the leaf did not fall. Jhansi lay for a long time looking at the leaf. Then she called out to Shu. నీరసంగా ఝాన్సీ చిరునవ్వు నవ్వింది. గంటకి కిటికీ గుండా చూసింది. కానీ ఆకు అక్కడే ఉంది. లతకు, అంటే క్రేపర్కి వేలాడుతూ ఉంది. సాయంకాలం మళ్ళీ తుఫాను వచ్చింది. కానీ ఆకు రాలేదు. ఝాన్సీ చాలాసేపు ఆకుని చూస్తూ ఉండిపోయింది. తర్వాత షూని పిలిచింది. నెక్స్ట్, "I have been a bad girl. You have looked after me so lovingly and I have not cooperated with you. I have been depressed and gloomy. The last leaf has shown me how wicked I have been. I have realized that it is a sin to want to die." Shu hugged Jhansi. Then she gave her lots of hot soup and a mirror. Jhansi combed her hair and smiled brightly. In the afternoon, the doctor came. After examining his patient, he told Shu, Jhansi now has the will to live. I am confident she will recover soon. Now I must go downstairs and see Behrman. He is also suffering from pneumonia, but I am afraid
there is no hope for him. నేను మంచి అమ్మాయిని కాను, నువ్వు నన్ను ఎంతో ప్రేమతో చూశావు, నేను నీకు సహకరించలేదు, నేను అయోమయంలో పడ్డాను, నేను ఎంత దుర్మార్గురాలనో చివరి ఆకు తెలియజేసింది. చనిపోవాలనుకోవడం పాపమనే అర్థమైంది అంది ఝాన్సీ. శివ్ ఝాన్సీని కౌగిలించుకుంది. ఆమెకు వేడి సూప్ ఇచ్చింది, ఒక అద్దం కూడా ఇచ్చింది. ఝాన్సీ తల దువ్వుకొని చిరునవ్వు నవ్వింది. మధ్యాహ్నం డాక్టర్ వచ్చాడు. అతడు రోగిని పరీక్షించి ఝాన్సీకి బ్రతకాలనే సంకల్పం కలిగింది, త్వరలోనే ఆమె కోలుకుంటుందని నా నమ్మకం అని అన్నాడు. అప్పుడు నేను క్రిందకు వెళ్ళి బెహర్మన్ చూడాలి, అతడు కూడా న్యూమోనియాతో బాధపడుతున్నాడు, కానీ బ్రతుకుతాడనే ఆశ లేదు అన్నాడు. ఎవరు? డాక్టర్. నెక్స్ట్ లైన్. ద నెక్స్ట్ మార్నింగ్ Shiv came and sat on Jhansi's bed. Taking Jhansi's hand in her said, she said, I have something to tell you. Mr. Behrman died of pneumonia this morning. He was ill for only 2 days. The first day, the janitor found him on his bed. His clothes and shoes were wet and he was shivering. He had been out in that stormy night. మర్నాడు శివ్ ఝాన్సీ మంచం వద్దకు వచ్చి కూర్చుంది. ఝాన్సీ చేతుల్ని తన చేతిలో తీసుకుని, నీకు ఒక విషయం చెప్పాలి. ఈరోజు ఉదయం బెహర్మన్ న్యూమోనియాతో చనిపోయాడు అంది. 2 రోజులు మాత్రమే అతడు జబ్బున పడ్డాడు. మొదటి రోజు కాపలాదారు అతడు మంచం మీద పడుకొని ఉండడం చూశారు. అతని బట్టలు చెప్పులు తడిగా ఉన్నాయి, వణుకుతూ ఉన్నాడు. ఆ తుఫాన్ రాత్రి బయటే ఉన్నాడు. Then they found a ladder and a lantern still lighted lying near his bed. There were also some brushes and green and yellow paints on the floor near the ladder. Jhansi dear, said Shiv, look out of the window. Look at that ivy leaf. Haven't you wondered why it doesn't flutter when the wind blows? That is Behrman's masterpiece. He painted it that night the last leaf fell. అతని మంచం వద్ద ఒక నిచ్చెన, ఇంకా వెలుగుతున్న ఒక లాంతరు ఉన్నాయి. బ్రష్లు, ఆకుపచ్చని పసుపచ్చని పెయింట్లు నిచ్చెన వద్ద నేల మీద ఉన్నాయి. ఝాన్సీ కిటికీ గుండా చూడు, ఆకును చూడు, ఆ ఆకు ఎందుకు కదలడం లేదో చూడు, నీకు ఆశ్చర్యంగా లేదా? అంత బలమైన గాలి వీచింది కదా. అదే బెహర్మన్ అద్భుతమైన పెయింటింగ్. అతడు చివరి ఆకు పడినప్పుడు దీన్ని పెయింట్ చేశాడు. బెహర్మన్ పడిపోయిన చివరి ఆకును ఒకవేళ ఝాన్సీ గారు చూస్తుంటే ఆమె కూడా చనిపోయేదానికి ప్రయత్నం చేసేదేమో, కానీ అలా చనిపోకుండా ఉండేదానికోసంగా అతను ఇంకా పడిపోనట్లుగా ఆకు యొక్క బొమ్మ గీసి ఝాన్సీని బతికేలా చేశాడు. కానీ వర్షంలో తడుస్తూ ఆ బొమ్మ గీయడం వల్ల తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఇది జీవితంపై సానుకూల దృక్పథాన్ని, ఆశను చూపే కథ, త్యాగాన్ని తెలిపే కథ. Please subscribe for the tech channel and like it and share it. Thank you.